నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను. నువ్వు మమ్మల్ని ఎంత వేరు చేయాలని చూస్తే మేము అంత దగ్గర అవుతాం. మీనాక్షి అను నేను ఆయన గీసిన గీతని లక్ష్మణ రేఖగా భావిస్తానని, ఆయన మాటని శాసనంగా పాటిస్తానని నాకు దైవం లాంటి మా మావయ్య ధనరాజ్ వనమాలి గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా చిట్టి బంగారు కొండా సరసం అంటే బంతులతోనో చామంతులతోనో ఆడతారే, ఇలా కత్తులతో కాదు. జస్ట్ మిస్ అయింది, లేకపోతున్నా చచ్చూరుకునేవాణ్ణి. అవునండి, నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. జస్ట్ లో మిస్ అయిందే అని. వామ్మో 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 అంటే ఏంటి? నన్ను చంపేద్దామని ఫిక్స్ అయిపోయావా? వస్తాయి రాజకీయం సిగ్గెరగదు, కవిత్వం పొద్దెరగదు అన్నట్టు ఒకేసారి నీలో ఇంత వైలెన్స్ వచ్చిందంటే. రాదా రాదా మరి? అరే క్రిష్ అంటే బుద్ధి లేకుండా ఆవేశంతో ఇళ్లను విడగొట్టమంటే పెద్దవాళ్ళగా అది తప్పని చెప్పాల్సింది పోయి బస్తీ మీద సవాలంటూ తొడగొట్టి సవాల్ చేస్తారా? వాళ్ళ మధ్య ఉన్న గొడవల్ని ఇంకా పెంచేలా ప్రవర్తిస్తారా? అసలు మైండ్ పనిచేస్తుందా మీకు? వస్తే పిచ్చిదానా కూర్చో. నేనలా వాడి వైపు వెళ్ళింది గొడవల్ని పెంచాలని కాదే, ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలపాలని. ఏంటి కలపాలనా? అయినా క్రిష్ ఏం చేసినా కరెక్ట్ అని చెప్తూ వాళ్ళిద్దరిని ఎలా కలుపుతారో నాకైతే అర్థం కావడం లేదు. చూడవే కనకం, వాడింత మంచోడు, అంత మొండోడు, అంత ఆవేశంలో ఉన్నవాడికి ఆ క్షణంలో నీతులు చెప్తే అర్థం చేసుకోవడం కాదు కదా. మీరంతా ఒకటేనని మనందరి మీద కోపం పెంచుకుని ఒంటరి వాళ్ళ మిగిలిపోతాడు. దానివల్ల వాడు ఇంకా పిచ్చోడైపోతాడు. అందుకే వాడు చేసింది తప్పు అని వాడికి మెల్లిమెల్లిగా అర్థమయ్యేలా చెప్పడం కోసమే నేను వాని పక్కనున్నాను. వసే, వాడు మన కడుపున పుట్టకపోయినా మన బిడ్డలంటుడే. వాడి నిశ్చయ తంబులల్ని తల్లిదండ్రులుగా ఈ చేతులతో అందుకున్నాం. మరి బిడ్డ జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో లేదా చెప్పు? మీరింత దూరం ఆలోచించారని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అనవసరంగా కొట్టాను, క్షమించండి. పర్లేదు లేవే, వాళ్ళిద్దరూ కలిసిపోయి ఆనందంగా ఉంటే అదే చాలు. దానికోసం ఇలాంటి దెబ్బలు ఎన్నైనా ఆనందంగా తినను. మీరెంత మంచివారండి. అంతేనా? మీరు బంగారం అండి. అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే ఒక ముద్దు, వీలైతే 4. కత్తిపోట్లా? వసై, నీకు బొత్తిగా సరసం తెలియదేంటే? ఇలాంటి వేషాలన్నీ వాళ్ళిద్దరు కలిసిన తర్వాతే. నడవండి నడవండి నడవండి. ఏంటి వాళ్ళిద్దరూ కలిసాక? అర్థమైంది కదా, నడవండి. అది కాదు కనుక నడవండి అన్నానా? ఓకే ఓకే ఓకే. అంతేనా? అంతే, నడవండి. వస్తే కనుక ఒక చిన్న ఎంత పద్ధతిగా చెప్తున్నావే.
మనోడు దాని మీద పిచ్చ ఫైర్లో ఉన్నాడు. ఆ మంటని ఇంకొంచెం పెంచామనుకో, నట్టింట్లో అగ్ని పర్వతమే. బాధేస్తుంది బ్రో. అన్నిటికీ మించి షాక్తో మతిపోతుంది బ్రో. మన మీనాక్షినా ఇలా ప్రవర్తిస్తుంది అని. మాయ చేసి ఆఫీసు లాగేసుకుంది. ఇప్పుడు ఇంట్లో వాటా అని చెప్పి నిన్ను బెదిరిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు ఆఫీస్లో నిన్నందరి ముందు గెట్అవుట్ అని అవమానించిందే, అదే చాలా బాధగా అనిపిస్తోందిరా. ఆ విషయాన్ని నేనే తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది పాపం నువ్వెలా భరిస్తున్నావో అర్థం కావట్లేదురా. బ్రో, యాక్చువల్గా ఆ రోజు తప్పు నాదే. ఆఫీసులో మందు తాగడం సంస్కారం కాదు. అలాంటిది తాగి చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. ఈ విషయంలో తను తప్పేం లేదు. ఓకేరా, కావచ్చురా. అలాగని అందరి ముందు అలా అవమానించడం సంస్కారమా? నాకెందుకో ఆ క్షణంలో మీనాక్షి చైర్మన్ అనే పొగరు చూపించిందనిపిస్తుంది. లేదు బ్రో, మీనాక్షి ప్లేస్లో నేనున్నా అలాగే రియాక్ట్ అవుతాను. ఆఖరికి అలా తాగింది నువ్వైనా సరే. కరెక్టే బ్రో, నేనంటే ఆఫ్టర్ ఆల్. కానీ నువ్వా కంపెనీకి బ్రో అసలే తల పగిలిపోతుంది. ఇంకా టాపిక్ వదిలేసి మన తాగదాం పద. కమాన్. నువ్వు కూర్చో, నేను బాటిల్ తీసుకొస్తాను. ఓకే. ఈ దొంగ సచ్చినోడు బావగారి చేత మందు తాగిస్తున్నాడుగా. లాగి పెట్టొక్కటేస్తే చచ్చూరుకుంటాడు దరిద్రుడు. అర్జెంటుగా ఈ విషయాన్ని అక్కతో చెప్పేయాలి. అక్క అక్క, బావగారు మందు తాగుతున్నారు. ఆ బళ్ళాల కాడే దగ్గరుండి మందు తాగిస్తున్నాడు తెలుసా? ఏంటి పూర్ణిమ నువ్వు చెప్పేది? అవునక్క, వాడే గ్లాస్ లో కూడా పోస్తున్నాడు. కానీ వాడు మాత్రం తాగట్లేదు. అంటే దాంట్లో కూడా డ్రగ్ ఉందేమోనని నాకు పూర్ణిమ, మెల్లిగా ఎవరైనా వింటారు. అక్క, నువ్వేమో బావగారిని డ్రగ్స్ నుంచి కాపాడుకోవాలనొచ్చావు. కానీ బావగారు మాత్రం నీ మీద చాలా కోపంగా ఉన్నారు. పైగా ఇంటిని కూడా విడగొట్టేశారు. గీత దాటితే శిక్ష పడుతుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆ గీత దాటి వెళ్ళి బావగారిని ఎలా కాపాడుకుంటావో నాకైతే అర్థం కావట్లేదక్క. పర్లేదు పూర్ణిమ, ఆయన్ని కాపాడుకోవడం కోసం ఎన్ని శిక్షలైనా ఎలాంటి శిక్షలైనా సరే ఆనందంగా భరిస్తాను.
చూడు పూర్ణిమ, ఆయన్ని డ్రగ్స్ అలవాటు నుంచి మానిపించాలంటే ఫస్ట్ ఆయనంతట ఆయనే వీటికి అలవాటు పడ్డారా లేకపోతే ఎవరైనా అలవాటు చేశారా అన్నది తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఎలా మాన్పించాలన్నది ఆలోచించగలం. అందుకని ఆ విషయం తెలుసుకునేదాకా దాని గురించి ఇంట్లో ఎవరితోనూ చెప్పొద్దు. అత్తయ్యకి తెలిస్తే తట్టుకోలేరు, చాలా బాధపడతారు. సరేనా? సరే అక్క. కాఫీ తల పగిలిపోతుంది. కాఫీ ఎవరు లేరా ఏంటి? అబ్బా రోజు ఈ టైం కల్లా కాఫీ పెట్టి రెడీగా ఉంచేవాళ్ళు కదా. అబ్బా మరి ఈరోజు పెట్టకపోవడం ఏంటి? అసలు పిలుస్తుంటే ఎవరు పలకట్లేదేంటి? ఏమై ఉంటుంది? కాఫీ బ్రో, ఇంటిని రెండుగా విడగొట్టు. షట్. తలనొప్పిదో పగబట్టినట్టు చంపేస్తుంది. కాఫీ పడితే తప్ప తగ్గేలా లేదు. కానీ అసలు ఎలా? బాబాయ్ ఎక్కడున్నాడో? అది కాఫీ తాగుతున్నట్టుగా లేదు, ఏదో భూమిలో బోరింగ్ వేస్తున్నట్టుగా ఉంది ఆ సౌండ్. అయ్యో, మా కాఫీ మా ఇష్టం వచ్చినట్టు తాగుతామండి. పేపర్కు లేని దొరద పెన్నుకెందుకని? మాకు లేని బాధ మీకెందుకండి? ఆశ పెడితే మూతి చుట్టూ ఆశకురుపులు వస్తాయంటున్న చైనా శాస్త్రవేత్తలు. దానికోసం అద్భుతమైన మందును కనిపెట్టిన భారతీయ శాస్త్రవేత్తలు. కాఫీ ఇవ్వకుండా పెద్దవాళ్ళని ఆట పట్టించినందుకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు ఆ తీర్పు చెల్లదని చెప్పిన సుప్రీం కోర్టు. ఇదిగో ఎక్కడున్నాయి నువ్వు చదివిన వార్తలు? చూపించు. మీరు చదివిన వార్తలు ఎక్కడున్నాయి? చూపించండి. దీని మమ్మీ. బాబాయ్ బాబాయ్ బాబాయ్, నాకు అర్జెంట్ గా కాఫీ కావాలి. తల పగిలిపోతుంది. మాకు ఇక్కడ కడుపు రగిలిపోతుంది. మేమెవరితో చెప్పుకోము. కనీసం ఓ టీ చుక్కని ఇవ్వకపోతారని గంట నుంచి ఆహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్న కరువు బాధితుడిలా ఎదురు చూస్తున్నాను.
మీనాక్షి కాఫీ చాలా బాగుంది. ఎలా పెట్టావు? స్టవ్ మీద పెట్టి బాగా మరిగించి. టేస్ట్ చాలా బాగుంది మీనాక్షి. టీ పొడి కొంచెం ఎక్కువ కలిపినట్టున్నావు. ఇంకా నయ్యం, కారప్పొడి లేదు. వసేయ్, కాఫీలో కాఫీ పొడేస్తారే, టీ పొడి కాదు. వెనకడికి నీలాంటిదే ప్యాకెట్ మీద కూర కారం అని రాసుంటే వట్టి కారంతోనే వండిందంట కూరంతా. బాబాయ్, ఏంట్రా ఏదో వంటల ప్రోగ్రాంలో ఈ కూర ఎలా వండాలి, ఆ పప్పు ఎలా పెట్టాలి అన్నట్టు ఈ తొక్కల మీటింగ్లేంటి? అయినా ఎవరో కాఫీ ఇస్తారని వెయిట్ చేయడం ఏంటి, బుద్ధి లేకుండా. నీకొచ్చు కదా, నువ్వు పెట్టచ్చు కదా. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారవుతున్నావు. దీన్ని బద్ధకమన్నారు నాయన, సత్తాన్ని గౌరవించడబట్టారు. ఏంటి మ్యాటర్ ఇంకా అర్థం కాలేదా? బాబు బంగారం విభజన చట్టం 8 గంటల 30 నిమిషాల ప్రకారం కిచెన్ వాళ్ళ వాటాలోకి వెళ్ళిపోయింది. అడుగు పెడితే కోడి మీద విరిచినట్టు విరిచేస్తారు. రాత్రి కొంచెం ఎక్కువయి మర్చిపోయినట్టున్నారు. బాబాయ్, టీ కావాలి బాబాయ్. అభ్యర్థికి ఆటోలోకి ఏడుస్తుంటే కార్యకర్త వచ్చి ఏసీ కార్ కావాలన్నాడంట. నీ డైలాగ్ కూడా సేమ్ టు సేమ్ రా. ఆహా ఏమి కాఫీ అనరామై మరచి వస్తే కడుపు నొప్పి పోతావు హాస్పిటల్ కి. బాబాయ్, వీడొకడు హర్రర్ సినిమాలలో అర్పులతో చంపేసేలా ఉన్నాడు. ఏంట్రా ఏంటి గోలా? తలపోటు పెరిగిపోతుంది, కాఫీ కావాలి. సరే బయటికెళ్ళి తాగుద్దాం పదా. నేను హోటల్లో తాగనని నీకు తెలుసు కదా. ఇంటికే తెచ్చేసుకుందాం. ఏదో జోక్ లేయడం కాదు, ఏదైనా ఆల్టర్నేట్ ఉందేమో చూడు. 1 సెకండ్. అమ్మ మీనాక్షి, నీ చేతి కాఫీ అమృతంలో ఉంటుంది కాబట్టి ఒక చిన్న కప్పు కాఫీ. నాకు కాదు, మా వారి కోసం అప్పుగా ఇవ్వమ్మా. బాబాయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? మన శత్రువుల దగ్గర మనం కాఫీ అడగడం ఏంటి? అప్పుడే మన పంతం మర్చిపోయావా? రేయ్, నీకు పంతం కావాలా, తలపోటు తగ్గడం కావాలా? రెండూ కావాలి. అవ్వ కావాలి, ఆవకాయ పచ్చడి కావాలంటే కుదరదురా నాయన. ఒక మెట్టు దిగి కాఫీ తీసుకోవడమా, లేదంటే విభజన చట్టం 8:30ని గౌరవిస్తూ తల పట్టుకుని కూర్చోడమా? ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. కావాలంటే వద్దంట, అది కావాలంటే ఏదో వద్దంట. ఏంటో ఏంటో. ఎవరా ఎవరా దోస్తుంది? ఎలాగో గీత దాటావు కదా, ఇక వెళ్ళి కాఫీ పెట్టుకుంటారా. ఏంట్రా ఏంటి పెట్టేది? ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిలా? కాఫీ కాదురా, గీత దాటితే వాత పెడతా. అనవసరంగా గుర్తు చేసినట్టున్నాను. హాయ్, హలో, నైస్ టు మీట్ యూ. అయినా తప్పనాది కాదు, వాడుతోసాడు. ఓకే బాయ్, సీ యూ. తప్పు ఎవరిదైనా శిక్ష మీకే. అమ్మా అంత తొండి. నిందితుని ప్రవేశపెట్టండి. మల్లెల మాణిక్యం, మల్లెల మాణిక్యం, మల్లెల మాణిక్యం. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. నేను అనుమానితున్నే కానీ నిందితుణ్ణి కాదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆర్డర్, ఆర్డర్. ఒక టీ, ఒక కాఫీ, ఒక స్పెషల్ అల్లం టీ ఫర్ మీ. ఆర్డర్, ఆర్డర్. చెప్పానుగా మేడం. ఆర్డర్, ఆర్డర్. మేడం ఆల్రెడీ ఐ హావ్ గివెన్. మళ్ళీ కౌంటర్ వేస్తే శిక్ష ఇంకా పెరుగుతుంది. మళ్ళీ ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్.
తోసేస్తే తప్ప నేను కావాలని లోపలికి రాలేదు. ఇందులో నా తప్పేం లేదని ఎన్నిసార్లు చెప్పాలి యువర్ ఆనర్, ఎన్నిసార్లు చెప్పాలి? అందుకే అత్తయ్యతో పంపించాను. మరిప్పుడేం చేస్తావు? నేనే తినిపిస్తాను. ఏంటి జోక్ చేస్తున్నావా? జోక్ కాదు చిన్నత్త, ప్రామిస్. నేను తినిపించడం మాత్రమే కాదు, ఆయన కూడా నాకు తినిపిస్తారు. కలలు కనడానికి కూడా ఒక అర్థం ఉండాలి మీనాక్షి. అసలు ప్రస్తుతం అలాంటి పరిస్థితులు గాని అవకాశం గాని కొంచెమైనా ఉన్నాయా చెప్పు? లేవు చిన్నత్త, కానీ క్రియేట్ చేస్తే అలాంటి పరిస్థితులు వస్తాయి కదా. ఎలా?